ఆ కథ పేరు ఏమిటంటే బంగారం అంటే పిచ్చి అన్నమాట. తాయారమ్మకి. ఆ కథ గురించి మీకు వివరిస్తాను. ఆ కథని మీరు పూర్తిగా వినండి. అనగా అనగా ఒక శివాపురం అనే గ్రామంలో రామచంద్రయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. తాయారమ్మ కూడా ఉందన్నమాట. అయితే ఈ తాయారమ్మకి చాలా బంగారం అంటే సత్యాంత పిచ్చి అనమాట. భర్త చక్కగా వ్యవసాయం చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇంటికి వచ్చి అలసిపోయి నిద్రపోతూ ఉంటే ఈ తాయారమ్మ అతన్ని ఏమండి ఏమండి లెగండి, ఎప్పుడు చూసినా ముద్దు నిద్రపోతూ ఉంటారు అని చెప్పేసి భర్తని లేపేసిద్దనమాట. ఏంటే నీ గోల, ప్రశాంతంగా నిద్రపోనీయో అని చెప్పేసి భార్యని అంటాడనమాట. అన్న తర్వాత చూసారా, మన పక్కింటి జయలక్ష్మి 3 కాసులు పెట్టి నల్లబొసల గొలుసు చేయించుకుందంటండి. నాకు మీరు ఒక్క కాసులోనే నల్లబొసల గొలుసు చేయించారు, నాకేమైనా సరే అలాంటిది కావాలి అని చెప్పేసి భర్తని వేధిస్తూ ఉంటుంది. అప్పుడు భర్త అంటాడు, మన దగ్గర అసలే డబ్బులు లేవు, ఉన్న ధనమంతా వ్యవసాయానికి పెట్టాను, అవి వచ్చిన తర్వాత నీకు చేపిస్తాలేవే, వాళ్ళకు ఉందని నువ్వు ఈర్ష్యపడతావేంటే, నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి, మంచి నిద్రను చెడగొట్టావు అని చెప్పేసి భార్యని తిడతాడనమాట. అయినా సరే భార్య ఊరుకోదు. నాకు ఏదైనా సరే నాకు అలాంటిది కావాల్సిందే, నల్లబూసల గొలుసు, లేదంటే బావిలో దూకి చచ్చిపోతాను అని చెప్పేసి భర్తని బెదిరించింది. భర్త అంటాడు కదా, నువ్వమ్మో అన్నంత పని ఏం చేస్తావే, ఊరుకో, ఎలాగలా నీకు, అమ్మో అన్నంత పని చేస్తావే నువ్వు, బావిలో దూకమాకవే బాబు, నీకు తీసుకొస్తానని చెప్పేసి అప్పు తీసుకొని వెళ్ళి నల్లబూసల గొలుసు తెచ్చి భార్యకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత భార్య సంతోషపడి అలా ఉంటూ ఉంటుంది. భర్తకు కూడా మంచిగా రుచికరమైన భోజనం చేసి పెడుతూ ఉంటుంది. సరే అలా ఉన్నట్టు ఉండకుండా మళ్ళీ పక్కన జయలక్ష్మి, తాయారమ్మ తాయారమ్మ నేను బావి తవ్వించాను, బావిలో బంగారం దొరికింది మాకు అని చెప్పిద్ది అనమాట. చెప్పడమే ఆలస్యం, ఇక భర్త ఇంటికి వచ్చాడో లేదో, ఏమండి చూసారా, మన పక్కింటి జయలక్ష్మి వాళ్ళ ఇంట్లో బంగారం దొరికిందంటండి, బావి తవ్విస్తే, ఏమైనా సరే మన బావి తవ్వించాల్సిందే అని చెప్పేసానంటే, వాళ్ళకి వెనక పెద్దవాళ్ళు ముత్తాతలు వాళ్ళ ధనాన్ని బంగారం దాచుంటారే, అందుకే వాళ్ళకి దొరికి ఉంటుంది, వాళ్ళ అదృష్టం అలా ఉంది, మనం ఎలా తవ్వుతాము, ఆల్రెడీ మనకి ఒక బావి ఉంది కదా, ఇంకెందుకు తవ్వటం అని చెప్పేసి అంటాడనమాట భర్త. భార్య అయినా సరే వినదు. ఏమైనా సరే నువ్వు బావి తవ్వాల్సిందే, నువ్వు తవ్వకపోతే నేనన్నా తవ్వుతా అని చెప్పేసి బావి తవ్వటం స్టార్ట్ చేసేసిద్ది అనమాట. భర్త యథావిధిగా పొలానికి వెళ్ళిపోతాడు. అక్కడ పక్కింటి అతను ఆ పొలంలో కనపడి, మీ మీ ఆవిడ బావి తవ్వుతుందంటయ్యా, మాకు బంగారం దొరికితే మీ ఆవిడేంటి బావి తవ్విద్దేంటి అని అంటే, ప్రతిదీ మీ ఆవిడ మా ఆవిడే చెప్పిద్దిరా, ఇక అలా ఇంటికి వచ్చి వెళ్ళేసరికి నన్ను సాధిస్తూ ఉంటుంది, నిజంగానే బావి తవ్వుతుందా, ఓ అయితే సరిగ్గా వెళ్ళాలి అని చెప్పేసి అన్నాక అక్కడ ఈ తాయారమ్మ బావి తవ్వుతుంటే వచ్చి, ఏంటి తాయారమ్మ బావి తవ్వుతున్నామంటే, మీకు బంగారం దొరికిందిగా మాకు దొరకాలని చెప్పేసి తవ్వుతున్నా, మీరెక్కడ తవ్వారో నేను అక్కడే తవ్వుతున్నా అని చెప్పేసారంటే, ఓర్ని మాకు దొరికిందని చెప్పేసరికి మళ్ళీ తవ్వుతానంటుంది, ఇది ఎక్కడ సాధ్యరా బాబు, దీని చూపంతా తాయారమ్మదంతా మా మీదే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోనని ఆమె ఫ్రెండ్ చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత భర్త వచ్చి, ఏమి ఎందుకు తవ్వుతున్నావే బావి, అది దొరికిద్దనే నమ్మకం ఉండదే అని చెప్పేసి తవ్వి తవ్వి నువ్వే అలసిపోతావని భర్త ఏం చేస్తాడంటే ఇంట్లోకి వచ్చేస్తాడనమాట. ఆవిడ తవ్వి 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 బావి తవ్వుతూ ఉంటే లోతుకి వెళ్ళింది కదా,
ఆ లోతులో ఉండి పైకి రాలేకపోద్దనమాట. భర్తని పిలిచి ఆమెని పైకి లాగేసి తాయారమ్మని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెడతాడనమాట. పడుకోబెడితే అక్కడికి వెళ్ళాక వామ్మో వాయు నిప్పులండి, ఈ నిప్పులు ఎలా పోతాయండి అని చెప్పేసానంటే, నీ అందుకనే చెప్పానే ఎదుటోళ్ళ గురించి నువ్వు ఆలోచించకూడదు. మనకిప్పుడు చాలా బంగారం ఉంది, నిన్ను మంచిగా నేను చూసుకుంటున్నాను, నీకేం తక్కువైందని అలా తవ్వుతున్నావు అని అంటే, నేను ఊరుకోనండి, ఇంకొకసారైనా రేపు తవ్వుతాను, నాకు బంగారం కావాల్సిందే అని చెప్పేసి భర్త మీద గొడవ పడి అలా నిద్రపోతూ ఉండదన్నమాట. తెల్లారిన తర్వాత భర్తకి ఒక ఆలోచన వచ్చింది. అమ్మో దీంతో నేను వేగలేకపోతున్నా, కొన్ని రోజులు నేను కనపడకపోతే అప్పుడన్నా మారిద్దేమని చెప్పేసి అలా వెళుతూ వెళుతూ అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళితే అబ్బా ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నాడు ఈ స్వామీజీ, నేను కూడా అలా కలిసిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పేసి మనసులో అనుకునేలా వెళ్తూ ఉంటే, ఈలోగా స్వామీజీ కళ్ళు తెరిచి చూస్తాడు. నాయనా ఎక్కడికి వెళుతున్నావు, ఒక్కసారి ఇలా రా అని చెప్తాడనమాట. చెప్పు అని అంటే, అక్కడ జరిగిందంతా భార్య బంగారం పిచ్చితో నన్ను ఇబ్బంది పెడుతుందని అవన్నీ ఆ స్వామీజీకి చెప్తాడనమాట. అయ్యో పెద్ద కష్టమే వచ్చిందే, నువ్వు నాలో కలిసిపోవడం కుదరదు, నీకులాగా అవుతానని చెప్తాడనమాట.